హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరైతే రాము మంజు లైఫ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలాగున్నారు? నేను పొగాకు ర్యాషులకి వెళ్ళాము, బాగా టైర్డ్ అయ్యి నిద్ర లేక నేనైతే ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం అన్నం తిని వీడియో అయితే పెట్టలేకపోయానండి. ఇప్పుడే లెగిసి ఇప్పుడు ఏం చేస్తామంటే మేము జిలిమిల్ తిరణాలు ఉంది, జిలిమిల్ తిరణాలు అయితే వెళ్తున్నాము. ఆ జిలిమిల్ తిరణాల్లో ఇప్పుడు టైం అయితే 4:30 అయిందండి. కాసేపు ఉంటే జిలిమిలి తిరణాలకు వెళ్తున్నాము. ఆ జిలిమిలి తిరణాల్లో ఏమేమి ఉన్నాయి, ఆ అమ్మవారు ఏ అమ్మవారు, అక్కడ తిరణాలు ఎలాగ ఉంది ఏంటి అనేది నేను చూపిస్తానండి. అక్కడ జరిగే తిరణాలు చూసే ముందు నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తిరణాలు అయితే చాలా బాగుంటది, మీ అందరికైతే నచ్చిద్ది. ఓకేనండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే స్నానం చేసి రెడీ అయ్యానండి తిరణాలకు వెళ్ళటానికి. మా ఆవిడైతే రెడీ అవుతుంది. అక్కడికి వెళ్ళాక మీకు తిరణాలు అయితే చూపిస్తాను. ఎంతసేపు రెడీ అవుతాం తిరణాలకి? ఈ పొగట రాసుకోవడం సరిపోతుంది. ఏది పౌడర్? మొహం నిండా పౌడర్ రాసేసింది. ఇప్పుడు ఇంకా సరిపోలే. రాసుకో. సరిపోద్దా? సరిపోద్దు. ఎందుకు మాయా? సెంటు మరి పూలు లేవు, ఓన్లీ పౌడర్ రాసుకుని వెళ్తాను తిరణాలకి. రెడీ అయ్యో 7 అయింది. రోడ్డు మరీ దారుణం ఉంది. వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి తిరణాలకి. అంటే దారుణంగా ఉందంటే పోతున్నారు. ఇవాళ 3వ రోజు వెళ్తున్నాం. చీకట్లో వచ్చేవాళ్ళు ఫ్యామిలీలు కొంచెం జాగ్రత్త. ఓకేనండి, తిరణాలు ఎంట్రింగ్ అయితే వచ్చేసాను. చూడండి, శివుడు పార్వతి లక్ష్మీదేవి. ఇక్కడ లైటింగ్ బాగా పెట్టారు. పైన పెద్ద పొడగైతే పెట్టారు. తిరణాలు చేసేవాళ్ళు అనేది. లైటింగ్ చాలా బాగుందండి. జగదమ్మ తల్లి లైటింగ్ పెట్టారు పైన. వినాయక స్వామి అని జగదమ్మ తల్లి. కుటుంబ ఆరోగ్య రాష్ట్ర విషయంలో కలిగిన తల్లి అష్టైశ్వర్య భాగ్యాలు తెల్లవేళ వరకు చేకూర్చుగాక. లైటింగ్ చాలా బాగుంది చూడండి. ఒకసారి తాడేళ్ళు కూడా లైటింగ్ బిగించారు. మీద కూర్చుని సైడ్ కూడా దగ్గరలోనే కాదు, ప్రతి ఒక్కరు కూడా కొంచెం ముందు పెట్టినా సరే మోటార్ సైకిల్ అని కూడా లేదండి. తర్వాత ముంపు నిర్వాసితులకు 1000 కోట్లు R&R ప్యాకేజ్ పంపిణీ. CBR ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, భోజన వసతి. కేవలం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో మొదటి స్థానంలో బాలరాజు గారికి జై జనసేన, జై జై జన. పది చూసుకోండి.
ఈసారి కప్పు నమ్మదే. థ్యాంక్ యూ. అందరినీ పరిచయం చేస్తున్నాం. నీకు పరిచయం అవసరమా? నాకు అవసరం లేదప్పా. నేను వాళ్ళకి తెలిసేదే తెలీదా? అరే అందరి దగ్గరికి నేనే వస్తా, మీరు అడిగింది ఇచ్చే పోతా. వస్తాను నేను. వాళ్ళు అడిగి నీ దగ్గర ఉండాలి కదా ఫస్ట్. హలో గెలకు నన్ను ముందుగా అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. అండ్ అలానే కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంతా కుర్రోళ్ళే. ఎక్కడైనా కుర్రోళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు కనిపించరు కదా ఇక్కడ. హలో ఆడవాళ్ళు చేతులు పెట్టండి, ఇంటికి వెళ్ళి గిన్నెలు కడగండి. హలో 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 కుర్రోళ్ళంతా గట్టి బాక్స్ వేసుకోండి. ఇటుకు మీద ఇటుకు కట్టి. హలో 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 వినిపిస్తుందా? అలా అడిగారబ్బా. సరే సరే, నేను ఒక్కడే కాదు. నెక్స్ట్ మన డీలో ఉన్నటువంటి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ వేదిక. వా నమస్కారం అందరికి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారు. చాలా హ్యాపీ అవుతుంది మీ అందరినీ చూసి. నేను ఫీల్ అవుతావు? నా మీద వేస్తే నేను ఫీల్ అవుతుంది. నేను అమ్మాయి మీద వేసానులే. సరే అవుతుంది, నీకు గుర్తుంది. మాట్లాడు. మాట్లాడు. థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. అందరూ ఎంజాయ్ భూమిక గట్టిగా మాట్లాడు. భూమిక అదే వినిపించట్లేదా? ఎంజాయ్ చేయండి పర్ఫార్మెన్స్ అన్ని. నువ్వు చేస్తే అలాగే ఎంజాయ్ చేస్తావు. అందరూ బాగా ఎంజాయ్ చేయండి పర్ఫార్మెన్స్ మొత్తం. సరే సరే ఇప్పుడు నెక్స్ట్ మన ఆటో పంచులతోటి ఇన్ని సంవత్సరాలుగా ఎంటర్టైన్ చేసినటువంటి మన ఆటో రామ్ ప్రసాద్ గారు. అబ్బా ఆటో పంచు వేసిండు. హలో జీడిమిల్లి, లాస్ట్ ఇయర్ వచ్చాం, మళ్ళీ ఇయర్ పండుగ పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిని చూద్దామనే మళ్ళీ వచ్చాను. అలా ప్రతి ఇయర్ వస్తాను. మనం అందరం కలిసి మన చిరు బాలరాజు గారిని మళ్ళీ ఇంకోసారి మంచిగా గెలిపించుకుందాం. మన పాడి జై జనసేన. సరే నెక్స్ట్ నాతో పాటు మన టీంలో అమ్మ పంచు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? హైపర్ అది కాకుండా మా రేసింగ్ రాజు గారు లాస్ట్ లో. ఎందుకంటే రైజింగ్ రాజు గారు వస్తున్నారు. గట్టిగా రాజు గారు, రేసింగ్ రాజు గారు ఎవరి పేరు? హలో బాగున్నానా? ఏంట్రా బాబు అసలు ఎలా ఉండాలి? ఈ వయసులోనే ఎలా ఉన్నానంటే మీరు ఎలా ఉండాలి? గట్టిగా వేసుకోండి. ఇంకా సూపర్గా ఉండాలి. ఏం చేస్తున్నారు? మీకు కూడా అర్థం కావట్లే. ఏంటది? వాళ్ళు ఆల్రెడీ రాడ్లు వేసేస్తున్నారు. ఏంటయ్యి? చేతుల నీకు అన్ని కావాలి. రాట్లు చేసేస్తున్నారంటే చేతులా ఏమన్నా? కిందకి చూసిరా. కిందకి వెళ్తాడు ఉంటావా? మరి కిందకి మొత్తం కిందకి పోతాయి. ఎక్కడి నుంచి నువ్వు శాంత స్వరూపంగా చూసి అందులో ఏళ్ళు ఎత్తావు కనుక మొత్తం నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏళ్ళు ఎడతారు. మొత్తం అందరూ కలిపి ఇలాగ అనాలి. ఈయనేటి తెగ తీసేస్తున్నాడు. ఎవరు నన్ను తెస్తున్నారా శాంత స్వరూపం తెస్తున్నారా? సరే అవుతుంది. నీరు తెస్తారులే. నన్ను ఏం చేయరు, నేను తెస్తారా? హాయ్ చెప్పప్ప వాళ్ళకి. ఎవరికి? మన ప్రేక్షకులకి చెప్పాను కదా. బాగున్నారు కదా? నెక్స్ట్ ఇప్పుడు ఎవరు మన దొరబాబు. దొరబాబు నీ పిలుస్తున్నాడు. అమ్మ నీ పిలు అని పిల్లమ్మ. దొరబాబు ఎవరు పిలిచిన వస్తాడు? ఆవిడ సిగ్గుపడుతుంది బాబు. ఎప్పుడు సిగ్గుపడతాడు? సరే నువ్వు వచ్చింది ప్రేక్షకుల కోసం, అమ్మాయి గురించి కాదు. మాట్లాడు. ఏదో చెప్తుంది కదా నీకు ఏంటని. నాకు కాదులే. ఇక్కడే మార్చా ఏంటి ఎలా వస్తుంది లోపల? నానా మైక్ సౌండ్ మాత్రం ఏం లేదు. సౌండ్ అసలు హై రావాల్సిందే. ఇక్కడ మాత్రం మొత్తం మార్చు, బ్యాటరీలు మార్చు. అక్కడ వాళ్ళ సౌండ్ పెరిగిపోతాయి. కొత్త బ్యాటరీలు మార్చండి. బ్యాటరీలు కాదు, అది వాయిస్ లో బేస్ ఉంటుంది. బాబు మరి ఇప్పుడు అందరూ అయిపోయారు. ఇప్పుడు ఎవరు కావాలి? నాకు తెలుసు. నేను లేట్ గా వచ్చినాను, లేటెస్ట్ గా వస్తానప్పా. హైపర్ పంచులతోటి అందరూ బాగున్నారా?
మీరెవరు రాలేదు కాబట్టి మేము మా 5,000 మా దగ్గర మాకు రెడీగా ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేశాక మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఏదో ఒకసారి అందరూ పైకెత్తండి. మీకున్న రెండో చేయి కూడా పైకెత్తండి. ఆ వెనక పెద్ద ఆయన 2 కాళ్ళు పైకెత్తాడు. ఆ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది అలా కొడితే మీ దగ్గరకు దోమలు రావు. అలాగే హ్యాపీగా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు మీ అందరి కోసం మా శాంతి స్వరూపు, దొరబాబు, రాజుగారి ఇలా ముగ్గురు కలిసి ఒక డ్యాన్స్ అయిపోతున్నారు. ఇదేమిటమ్మా మాయా సాంగ్ గుర్తుందా? ఆ సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్, 2 సాంగ్లు చేయబోతున్నాం. ఓకేనా? దానికి రెడీగా తిరణాలు అయిపోయింది, ఇంటికి బల్లి వెళ్ళారు. మన ముగ్గురు ఫేస్ తర్వాత వెనక్కి బయట వెళ్తున్న కాఫీ కాదు దేవుడి బిడ్డలు కూడా దిగి అటు సైడ్ అటు అది. ఇగోనండి జిలిమిన్ తిరణాల్లో 3వ రోజు జిలేబీ, పకోడీ, ఇది ఒక 50 రూపాయలు, ఇది ఒక రింగులు అంట, చెవు రింగులు. ఇవి 3 జతలు 100 రూపాయలు. అది అది ఎంత? 300. 300 అది 250. 250. తిక్క సమాధానం కాదు, మంచిగా చెప్పు సమాధానం. 250. 350 చెప్తే 250 తీసుకున్నామండి. అది అట్లా చెప్పాలి. నాకు రాదు, నువ్వు చేసుకో. ఇదేంటి గ్రీన్ కలర్? ఓకేనండి, ఈరోజు వ్లాగ్ గీస్తే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.